పాక్ భూభాగంలో అడుగుపెట్టి శత్రువు గుండెలపై కాలు మోపి మరీ వేటాడింది ఇండియన్ ఆర్మీ. టెర్రరిస్టుల వెకిలిస్ వాళ్లకు సరైన సమాధానం చెప్పింది. దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని ఏరిపారేసింది. ఇది భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ అని సగర్వంగా చాటింది. యావత్ ప్రపంచం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టింది. పహల్గాన్ ఉగ్రదాడికి ఇండియన్ ఆర్మీ సరైన రీతిలో స్పందించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక ముందు జరగబోయేదేంటి? ఉగ్ర స్థావరాల్ని మట్టుబెట్టడంతో ఆపరేషన్ సింధూర్లో పార్ట్ 2 స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. పాక్ కవ్విస్తోంది. ఉగ్రవాదులను, ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేస్తే సహించలేకపోతున్న పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. చేసిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా కయ్యానికి కాలు దువ్వుతోంది. మొన్న రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్కు సమాధానం ఇవ్వడమే లక్ష్యంగా నిన్న రాత్రి పాక్ ఆర్మీ అడుగులేసింది. అవంతిపురం నుంచి భుజ్ వరకు 15 చోట్ల దాడులకు ప్రయత్నించింది. అర్ధరాత్రి వైమానిక దాడులతో భారత్పై బాంబుల వర్షం కురిపించాలని విశ్వ ప్రయత్నం చేసింది. S-400 డిఫెన్స్ సిస్టమ్ను ఉపయోగించిన భారత్ పాక్ దాడులను తిప్పికొట్టింది. పాక్ క్షిపణులను విజయవంతంగా కూల్చేసింది. అసలు పాక్ లక్ష్యమేంటి? ఎందుకంత దుందుడుకు చర్యలకు దిగుతోంది? ఎల్ఓసిని ఆనుకుని ఉన్న పలు ప్రాంతాల్లో దాడులు చేసి తామేంటో చూపించాలన్న ప్రయత్నం చేసింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్లాయి, భుజ్ రక్షణ కేంద్రాలను టార్గెట్గా విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నింది. ఒకవైపు బోర్డర్లో కాల్పులకు పాల్పడుతూ భారత పౌరుల్ని పొట్టన పెట్టుకున్న పాక్ ఈ దఫా ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంపులపై విరుచుకుపడాలనుకుంది. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడాలని ప్రయత్నించింది. అయితే పాక్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన భారత్ గగనతలంలోనే పాక్ను పరుగులు పెట్టించింది. పాక్ వాయుసేన విమానాల్ని తరిమి కొట్టింది. పాక్ ప్రయోగించిన మిసైళ్లను కూల్చేసింది.